తినడానికి పాలకోవా లేదు కానీ ఉంచుకోవడానికి మియా మాల్కోవా కావాలట. ఇసుమంత అందం లేదు కానీ సమంత సోకుల ఆలుగడ్డలు కళ్ళు గీకెటోళ్ళని తీసుకొచ్చి రాజకీయ భిక్ష పెట్టడం. మంత్రి శ్రీధర్ బాబుది మేనేజ్మెంట్ కోట. శశి థరూర్ ఒక గాడిద. నీకు హాఫ్ నాలెడ్జ్, పెద్దాయనకు ఫుల్ నాలెడ్జ్. ఈ నమ్ముకుంటే అక్కల బతుకు బస్టాండే అవుతుంది. ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారా? ఈ మాటలన్నీ కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటి నుండి రాలిన ఆణిముత్యాలు. ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థాయిలో ఉండి, ముఖ్యమంత్రి హోదాలో ఉండి, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడేవాడో అదే విధంగా ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మాట తీరు ఏమాత్రం మారలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి ప్రచారంలో కూడా, ప్రతి సభలో కూడా బీఆర్ఎస్ నేతల్ని తిట్టడం, ఇలాంటి చిల్లర మాటలే మాట్లాడి చప్పట్లు కొట్టించుకోవడం రేవంత్ రెడ్డికి అలవాటైపోయింది. ఇలాంటి మాటలతోనే జనాల్ని రెచ్చగొట్టి అధికార పార్టీ నేతల్ని అప్పుడు తిడుతూ తను ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి ప్రతి సభలో ఇలాంటి మాటలే మాట్లాడేవాడు మన రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట తీరేమైనా మారుతుందేమో, తన బాధ్యతగా ముఖ్యమంత్రిని చేశాం కదా, అధికారాన్ని ఇచ్చాం కదా, ప్రజల గురించి ఏమైనా ఆలోచిస్తాడేమోనని తెలంగాణ ప్రజలు ఆశపడ్డారు. కానీ ఇప్పుడు ఆశ నిరాశ అవుతుంది. ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న తన మాట తీరు ఇంతే అని రేవంత్ రెడ్డి మరీ ప్రూవ్ చేసుకుంటున్నాడు. నీకు హాఫ్ నాలెడ్జ్, పెద్దాయనకి ఫుల్ నాలెడ్జ్. ఏం మెసేజ్ ఇస్తున్నారు ఈ రేవంత్ రెడ్డి? ఇలాంటి మాటలు మాట్లాడి జనాలకి ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు? అసెంబ్లీ సాక్షిగా మహిళల గురించి ఎంత నీచంగా మాట్లాడుతున్నారు. ఈరోజు సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ని మనం సపోర్ట్ చేయకూడదు. ఎందుకంటే గతంలో కూడా చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం, రాజకీయంగా ఎదగాలి అనుకుంటే, ఏదైనా సంస్థలోకి ముందుకు వెళ్ళాలి అనుకుంటే మహిళలకి ఎన్నో పాలిటిక్స్, అలాగే ఎన్నో ఇలాంటి అవమానాలను ఎదిరించి తను మొండిగా నిలబడాల్సినటువంటి పరిస్థితిలో మనం ఉన్నటువంటి భారతదేశం. అలాంటిది సోషల్ మీడియాలో వచ్చింది, ఏదో కుటుంబంలో వచ్చింది, ఏదో ఎక్కడో చిల్లరగాళ్ళు చేశారు అంటే అదొక తీరు. అసెంబ్లీ సాక్షిగా ప్రజల సమస్యలకి ఒక సమాధానం దొరకాల్సినటువంటి అసెంబ్లీలోనే మహిళల గురించి చాలా చిల్లరగా మాట్లాడుతున్నటువంటి, మరి వేరెవరో మంత్రులు కాదు, వేరెవరో అధికారులు కాదు, కేవలం ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి, ప్రజలు ఎంతో నమ్మకంతో ఒక మార్పును కోరి ఎంచుకున్నటువంటి ఒక ముఖ్యమంత్రి మాట్లాడే విధానమేనా ఇది? ముఖ్యమంత్రి ఇలా మాట్లాడొచ్చునా? ఏంటి, కళ్ళు గీసే వాళ్ళని, ఆలుగడ్డలు అమ్ముకునే వాళ్ళకి రాజకీయ భిక్ష పెట్టాము అంటే ఏంటి అర్థం? అంటే వాళ్ళ యొక్క వృత్తుల్ని, నిమ్న జాతుల్ని, వాళ్ళ యొక్క అంటే కింది స్థాయి వాళ్ళను అంటే నువ్వు ఎంకరేజ్ చేయకూడదా? వాళ్ళు అసలు రాజకీయాల్లోకి రాకూడదా? గత ప్రభుత్వంలో కానీ, అంతకుముందు కానీ, ఇప్పుడు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ నుండి కానీ, బీసీ కులాల నుండి కానీ నాయకులు కాలేదా? వాళ్ళని కాకుండా ఎప్పటికప్పుడు అంటే నామమాత్రపు స్థాయిలో పెట్టేసి అధికారం చెలాయించే పాత్రలో ఈ బీసీలను కానీ, ఎస్సీ ఎస్టీలను కానీ రాకుండా ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నటువంటి ఈ ఉన్నత వర్గాలు అనాలా, వాటిని బలుపు వర్గాలు అనాలి. ఆ బలుపు వర్గాలు ఈ బీసీలను వీళ్ళని రాకుండా ఎప్పటికప్పుడు నొక్కుతూనే ఉన్నారు. ఏదో కష్టపడి జీవితాలను త్యాగాలు చేసి, కుటుంబాలను త్యాగాలు చేసి, ఎంతో కొంత ప్రజల మేలు కోసం వచ్చినటువంటి రిజర్వేషన్ పుణ్యమాని ఇటు బీసీ నుండి కానీ, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ నుండి కానీ వస్తున్నటువంటి నాయకులకి నువ్వు రాజకీయ భిక్ష పెట్టినా అంటావా? రాజకీయ భిక్ష నువ్వు పెట్టడైంది రేవంత్ రెడ్డి. ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్నారు వాళ్ళని. ఆలుగడ్డలు అమ్ముకునే వాళ్ళు, కళ్ళు గీసుకునే వాళ్ళు నాయకులు కాకూడదా? కళ్ళు గీసుకునే వాళ్ళు, ఆలుగడ్డలు అమ్ముకునే వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళని ప్రజలు ఎన్నుకోకూడదా? ఏం మాట్లాడుతున్నావు అర్థం కాదు. ప్రజలకు సమాధానం పరచాల్సినటువంటి బాధ్యతలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రివి నువ్వు, ఈరోజు కొన్ని జాతుల గురించి, కొన్ని వృత్తుల గురించి నువ్వు తప్పుగా మాట్లాడతావా, చిల్లరగా మాట్లాడతావా? రీసెంట్గా కూడా మనం చూసాం, ఏంటి కళ్ళు గీత కార్మికుల గురించి ఏదో అద్భుతంగా చేస్తానని చెప్పేసి వెళ్ళేటువంటి రేవంత్ రెడ్డి
కుర్చీలో కాలు మీద కాలు వేసుకొని కళ్ళు గీస్తూ కళ్ళు గీ ఎంతసేపు ఉంటావు, అదేంటి కళ్ళులో నీళ్ళెంత, కళ్ళెంత, ఇలాంటి మాటల అంటే వాళ్ళు తీస్తున్న కళ్ళు గురించి నువ్వు అవమానపరుస్తావా? గత ప్రభుత్వం వాళ్ళకి ఎంత పెద్దపీట వేసింది? గత ప్రభుత్వం వాళ్ళకి ఎంత మర్యాదమైనటువంటి హోదానిచ్చింది? ఈరోజు నువ్వు వచ్చిన తర్వాత కళ్ళెంత, నీళ్ళెంత ఏంటి? నువ్వు ఒక దొరలాగా కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కుర్చీలో కూర్చొని కళ్ళు చెట్టు మీద పాపం తన ప్రాణాలకు తెగించి కళ్ళు తీస్తున్నటువంటి కార్మికుల యొక్క కష్టాన్ని గుర్తించకుండా నువ్వు కాళ్ళ మీద కాలు వేసుకొని కళ్ళెంత, నీళ్ళెంత, ఇలాంటి మాటలు నువ్వు మాట్లాడేది. నేను కొన్ని లక్షల మంది గమనిస్తున్నారు, కొన్ని లక్షల మంది నేను చూస్తున్నారన్న సోయి లేదా నీకు? ఈ కొన్ని లక్షల మందికి జవాబుదారి అన్నటువంటి విషయాన్ని, ఇంగితాన్ని మర్చిపోయావా? నువ్వు ఎలా ముఖ్యమంత్రి అయ్యావా నాకు అర్థం కాదు. నువ్వు అసలు నేను ముఖ్యమంత్రిని చేసిన ప్రజలను అనాలి. ఏదో గత ప్రభుత్వం ఉన్నటువంటి కోపంలోనో మార్పు కోరుకొని నిన్ను గెలిపించుకుంటే నువ్వు చేస్తుంది ఇదా? రెడ్డిలకే ప్రాధాన్యత ఇవ్వాలి, రెడ్డిలే ఉన్నారు ఎక్కువగా, ఇవా నువ్వు మాట్లాడేది? ఏం చేసావు నువ్వు? 8 నెలల కాలంలో రాష్ట్రానికి నువ్వేం చేసావు? ఈరోజు 1000 కోట్లతోనే హైకోర్టు కడతానని నువ్వు చెప్తున్నావు కదా. సరే, ఇప్పుడు మూసి సుందరీకరణకి కొన్ని 1000 కోట్లు నువ్వు కేటాయించావు కదా. ఇంత డబ్బంతా ఎక్కడి నుండి వచ్చింది? అంటే రాష్ట్రానికి మళ్ళీ అప్పులపాలు చేస్తున్నావా, లేదా నీలో ఖజానా ఉందా? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా? అసెంబ్లీ సాక్షిగా నువ్వు ఈ బిల్లు పెట్టావు, అసెంబ్లీ సాక్షి దీనికి ఆమోదం లభించింది, కానీ ఈ డబ్బా ఎక్కడి నుండి వస్తుంది అనేటువంటి క్లారిటీ నువ్వు ప్రజలకు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదా? అంతా అయిపోయిన తర్వాత ఇవన్నీ చేసావు, అందుకే అప్పులయ్యాయి అని చిల్లరగా చెప్పేస్తావా? ఎవడడిగాను నేను? కొత్త హైకోర్టు ఎవడడిగాను నేను? పిల్లలకు చదువుకోవడానికి సరైన యూనివర్సిటీలు లేవు, గ్రామీణ ప్రాంతాల్లో సరైన విద్యా వ్యవస్థ లేదు, వైద్య వ్యవస్థ లేదు. అవి చూడకుండా అటు గత ప్రభుత్వం సెక్రటేరియట్ కట్టిందని చెప్పి నువ్వు హైకోర్టు కడతానని తయారవుతున్నావు. సుందరీకరణ కోసం కొన్ని 1000 కోట్లు కేటాయించడానికి సిద్ధమవుతున్నావు. ఎవరు అడిగారు నేను? పోనీ ఈ 1000 కోట్లు ఎక్కడి నుండి వచ్చాయి? ప్రభుత్వ ఖజానాలో ఉన్నాయా? నువ్వు మళ్ళీ అప్పు చేస్తున్నావా? అప్పు చేస్తే ఎక్కడి నుండి తీసుకొచ్చావు, ఎంత తీసుకొచ్చావు, ఎంత ఖర్చు పెట్టావు? గతంలో లాగా తెలంగాణ ప్రజలు ఇప్పటికీ కూడా కళ్ళు మూసుకొని లేరు. నువ్వు చేసే ప్రతిదీ కూడా ప్రశ్నించేటువంటి హక్కు ప్రతి తెలంగాణ వ్యక్తికి ఉంది. వీడియోలు షేర్ చేస్తే అరెస్ట్ చేస్తాం, సోషల్ మీడియాలో తప్పుగా మాట్లాడితే కేసులు వేస్తాం. ఇవేం బెదిరింపులు? ఇవేం బెదిరింపులు నీవి? నువ్వు మాట్లాడుతుంది ఏంటి మరి? చిల్లగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక చిల్లరగా చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని చూస్తూ ఊరుకుంటారా? నేను చేసిన వ్యాఖ్యలేంటి? నీ వెనకాల ఉన్న అక్కలు నిన్ను నిండా మోస్తారు అన్నావు. దానికి ప్రతిఫలంగా నిన్ను కాదు, అక్కలంటే వేరే వాళ్ళు కూడా ఉండొచ్చు అంటావు. అంటే తెలంగాణ అక్కలను అంటుంది, తెలంగాణ మహిళలను అంటుంది. నమ్ముకుంటే సొంత చెల్లెని తిహార్ జైల్లో ఉంది, మీరెంత అంటావా? తప్పు చేసిన వాళ్ళు ఎప్పటికైనా శిక్ష అనుభవించక తప్పదు. నువ్వు కూడా శిక్ష అనుభవించే వచ్చావు. నువ్వు కూడా ఓటుకు నోటు కేసులో బ్యాగులు మోసి రెడ్ హ్యాండెడ్ గా దొరికి నువ్వు కూడా జైలుకు పోయే వచ్చావు. నీ గతం మర్చిపోయావా? ఈరోజు పార్టీలో ఉన్నటువంటి మహిళల యొక్క ఆదరణ లేకుండా, మహిళల యొక్క హెల్ప్ లేకుండా నువ్వు ఈరోజు ముఖ్యమంత్రి అయ్యావా? నీకంటే ఎక్కువగా సీతక్క పోరాటం చేసింది. ఈరోజు సీతక్క పోరాటం లేకపోతే నువ్వు ముఖ్యమంత్రి అయ్యేవాడివా? ఈరోజు ముఖ్యమంత్రి అయి అపోజిషన్లో ఉన్నటువంటి మహిళల గురించి తప్పుగా మాట్లాడతావా నువ్వు? ఇదేనా ముఖ్యమంత్రికి మాట్లాడే విధానం? ఇక్కడ లేని అసెంబ్లీని ఈరోజు చూస్తున్నా, ఎప్పుడు చూడండి అసెంబ్లీ చూస్తున్నా. మాక్సిమం టైం గత ప్రభుత్వం రెచ్చగొడుతుంది. నువ్వు కానీ శ్రీధర్ బాబు కానీ ఒకటే రెచ్చగొట్టడమే. గత ప్రభుత్వం గత ప్రభుత్వం లేసి ఓ అని వాళ్ళు అంటారు, అయిపోయింది. గంటల సమయం వృధా. మరి మా సమస్యల గురించి కొట్లాడేది ఎప్పుడు? గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో మంది విద్యార్థులు సరి అయిన విద్య లేక, వైద్యం అందక ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు రైతులు కూడా అప్పుల పాలవుతున్నారు. నువ్వు ఇస్తున్నటువంటి తప్పుడు హామీలు, అమలు చేస్తున్నటువంటి 6 హామీలు కూడా తప్పుడు, అంటే వాటికి ఒక రుజువు లేదు. నువ్వు చెప్పింది ఒకటి, చేస్తుంది ఒకటి. ఉచిత బస్సు సౌకర్యం పేరుతోని మహిళలకి ఏదో ఒక తాయిలాలు ఇచ్చావు నువ్వు, కరెక్టే.
కానీ దీనివల్ల రాష్ట్రానికి ఇంకెంత అప్పు జరుగుతోంది? ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆర్టీసీ ఇంకెంత నష్టపోతుందో చెప్పాల్సినటువంటి బాధ్యత నీకు లేదా? ఈ అప్పు అంతా రేపు ఎవరి మీద వేస్తావు? ఆర్టీసీ వల్ల ఇంత అప్పు అయిందని రేపు చివరి రోజుల్లో నువ్వు ఇన్ని అప్పులని నీ బయటపడ్డనాడు అప్పుడు మన తెలంగాణ ప్రజలు తెల్లముఖం వేయాలి. అరే దీనికన్నా 10 రూపాయలు టికెట్ పెట్టుకొని పోతే అయిపోతుండే కదా అని అప్పుడు ఆలోచించుకోవాలి. ఇన్ని వేల కోట్లు లక్షల కోట్ల అప్పులు అని చెప్పి అప్పుడు చూపించేసి రాష్ట్రం నిండా మునిగిపోయిందని చేతులెత్తేస్తావా? అప్పుడేమవ్వాలి మా తెలంగాణ ప్రజానికం? కొద్ది కూడా సోయి లేదు, కొంచెం కూడా బాధ్యత లేదు, కొంచెం కూడా గౌరవం లేదు, కొంచెం కూడా మాట్లాడే తీరు ఒక పద్ధతిగా లేదు. నువ్వు ఎలా ముఖ్యమంత్రి అయ్యావు? దయచేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలలో గత ప్రభుత్వం రైతుల్ని పట్టించుకోలేదు, విద్యార్థుల్ని పట్టించుకోలేదు, ఉద్యోగుల్ని పట్టించుకోలేదు, మహిళల్ని పట్టించుకోలేదు, బీసీ కులాల వాళ్ళని పట్టించుకోలేదు. సో వీళ్ళందరిని గురించి కూడా నువ్వు ఆలోచించి మరి వాళ్ళందరికీ ఏం చేస్తున్నావు కూడా చెప్పాల్సిందే. ఇంత మొత్తం అసెంబ్లీలో బీసీ కులగణన గురించి నువ్వు మాట్లాడిందే లేదు. ఎస్సీ ఎస్టీ కుల వర్గీకరణ విభజన గురించి మాట్లాడడం కొట్లాడడం వచ్చిందన్నావు. మరి బీసీల సంగతి ఏంటి? బీసీ కులగణన ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఎంతమంది బీసీలకు అవకాశం ఇవ్వబోతున్నాం? ఇవన్నీ చెప్పక్కర్లేదా? బీసీల గురించి ఒక్క 5 నిమిషాలు కూడా మీకు టైం దొరకలేదా? ఈరోజు బీసీల ఓట్లతో గెలిచి బీసీల యొక్క అభివృద్ధి కానీ, బీసీలకు ఉన్నటువంటి అవసరాలు కానీ, బీసీల యొక్క భవిష్యత్తును కానీ పూర్తిగా మర్చిపోయింది అసెంబ్లీ. బీసీల గురించి ఎక్కడ ఒక ప్రస్తావన లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా బీసీల కోసం కూడా ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు అని ఈరోజు బీసీ ప్రజానీకం అంతా కూడా ఎదురు చూస్తోంది. బీసీలకు ఏం చేయబోతున్నారు? గత ప్రభుత్వం చేనేత కార్మికులకు అవకాశం ఇవ్వకుండా సూరత్ నుండి చీరలు తెప్పించిందని చెప్పారు. ఈ సంవత్సరం మీరు ఎంతమంది ఎంత ఎంత ఉపాధిని చేనేత కార్మికులకు ఇస్తున్నారు? ఈరోజు బతుకమ్మ చీరలు ఇస్తున్నారా లేదా? ఆ చీరలు చేనేత కార్మికులు, తెలంగాణ చేనేత కార్మికులు నేసినవేనా కాదా? ఈ క్లారిటీ కూడా మీరు ఇవ్వాలి. ఊరికి ఆరోపణలు చేయడం కాదు, దానికి మీరేం చేస్తున్నారో కూడా చూపించుకునేటువంటి బాధ్యతాయుతమైనటువంటి పోస్టులో మీరు ఉన్నారు. ప్రజలు మిమ్మల్ని ఉంచారు. దయచేసి మీరు మాట్లాడే విధానం సరిగా లేదు. సరే మారుతారు, సడన్గా అనుకోకుండా యాక్సిడెంటల్గా ముఖ్యమంత్రి అయ్యారు కదా, సడన్గా మాట తీరు మారుతుందాలే, కొంత టైం పడుతుంది అని అనుకున్నాను. టైం 8 నెలలు అయింది. ప్రతిష్టాత్మకమైనటువంటి అసెంబ్లీలో ఉండి కూడా మీ మాట తీరు మారలేదు అంటే అసలు మీ విధానమే మారలేదని అర్థం, మీ మానసిక స్థితి మారలేదని అర్థం. ఎలా ముఖ్యమంత్రి అయ్యారా, అసలు మేము ఎలా ఎన్నుకున్నామా అని ఆలోచిస్తున్నారు ఈరోజు తెలంగాణ ప్రజలు. దయచేసి మీ మాటల్ని వెనక్కి తీసుకోండి, మీ మాట విధానాన్ని మార్చుకోండి. బీసీ ప్రజానికానికి కూడా ఏం చేస్తున్నారో చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో మూసి సుందరీకరణ, కొత్తగా 1000 కోట్లు పెట్టి హైకోర్టు కడతాం, ఇవి కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో వెనుకబడిన వాళ్ళకి, మహిళలకి మీరు ఏం చేస్తారో కూడా దయచేసి ఒక క్లారిటీ ఇవ్వండి రేవంత్ రెడ్డి గారు.